నటి మృణాల్ ఠాకూర్ కెరీర్ ప్రస్తుతం మంచి ఫామ్లో ఉంది. సీతారామం, హాయ్ నాన్న వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సీతగా స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ రీసెంట్గా ఒక బాలీవుడ్ ప్రాజెక్టుకు సంబంధించి వార్తల్లో నిలిచింది. సీనియర్ నటుడు చుంకీ పాండేకు భార్యగా నటించాల్సి రావడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఇండస్ట్రీలో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. ఒక భారీ బాలీవుడ్ కామెడీ ఎంటర్టైనర్ కోసం మృణాల్ను సంప్రదించగా అందులో ఆమె పాత్ర చుంకీ పాండే భార్యగా ఉండాలని దర్శకుడు వివరించారట. దీనిపై మృణాల్ స్పందన ఇలా ఉన్నట్లు సమాచారం. చుంకీ పాండే, మృణాల్ మధ్య వయసు వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండటంతో ఆ జోడీ తెరపై సెట్ కాదని ఆమె భావించినట్లు తెలుస్తోంది. కేవలం ఒక సీనియర్ నటుడికి భార్యగా ఉండి కథలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలు చేయటం తన కెరీర్కు ఇప్పుడు ప్లస్ కాదని ఆమె భావిస్తోందట. ప్రాజెక్ట్ పెద్దదే అయినప్పటికీ క్యారెక్టర్ విషయంలో సంతృప్తి చెందకపోవడంతో ఆమె ఆ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించినట్లు ముంబైలో టాక్. ఈ మధ్యకాలంలో మరో హీరోయిన్ పై పుట్టుకురానన్ని గాసిప్స్ మృణాల్ ఠాకూర్ పై వచ్చాయి. తాజాగా మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది డెకాయిట్ బ్యూటీ. సినిమా రిలీజెస్ టైంలో డేటింగ్ వార్తలు రావడం పట్ల కాస్త అసంతృప్తిని వ్యక్తం చేసింది మృణాల్. ఇలాంటి వార్తలతో కన్నా తన వర్క్ ద్వారానే ఐడెంటిటీని పొందాలనుకుంటున్నానంటోంది ఈ భామ. ఇక తనకు ప్రేమించేంత టైం లేదట. తన కాలికి గాయమైతే ట్రీట్మెంట్ చేయించుకోవటానికే సమయం దొరకడం లేదని, ఇక లవ్ చేసేంత తీరిక తనకు ఎక్కడిదని అంటోంది సీత. ఇక గతేడాది అజయ్ దేవ్గన్ మూవీ సన్ ఆఫ్ సర్దార్ 2లో నటించడంపై విచారం వ్యక్తం చేసింది సీతామహాలక్ష్మి. స్క్రిప్ట్ నరేషన్ ఒకటైందని, తెరపై మరొకటి చిత్రీకరించారని అంటోంది. సీనియర్ నటుడు చుంకీ పాండేకు భార్యగా నటించడం తాను ఎక్స్పెక్ట్ చేయలేదని, అక్కడ తాను ఫెయిల్ అయ్యానంటూ చెప్పుకొచ్చింది అమ్మడు. చుంకీ పాండేను టార్గెట్ చేయడంతో అజయ్ దేవ్గన్ ఏమన్నా యంగ్ హీరోనా అంటూ కౌంటర్ ఇస్తున్నారు నెటిజన్లు. చెప్పాలంటే దేవ్గన్ కన్నా చుంకీ బెటర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.